హై గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మున్నాస్ నెక్స్ట్ ఎవర్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈరోజు నేను ఫైనల్లీ వచ్చేసిన నందిపేట్. ఇది మన జోర్పూర్ పోయే రోడ్ ఇది. సో ఇది అన్న సినన్న ఫర్నిచర్ షాపు. దీంట్లో ఒక నాగుంపాపు ఎలుకల బోన్ ఉంటుంది కదా, ఆ బోన్లోకి వచ్చినాడు. సో గాయ్స్, ఇప్పుడు ఇన్నెస్ ప్రాక్టీస్ చూద్దాం, దాని అయితే మనం రెస్క్యూ చేద్దాం. అది ఎలుకల కోసం వచ్చింది. అన్నగారు ఫోన్ చేసి అన్న నమస్తే సీనన్న అన్నగారు షాప్ ఇక్కడ ఉంటుంది, మన దేవమ్మ అపోజిట్లో ఉంటుంది. అన్న దగ్గర అయితే పెళ్ళికి సంబంధించిన అతి తక్కువ ధరలో ఫర్నిచర్ అయితే లభిస్తున్నాయి. సో గైస్, సోఫా పిల్లోస్ కానివ్వండి, సోఫా సెట్స్ కానివ్వండి, అండ్ బెడ్ కవర్స్ కానివ్వండి, బెడ్స్ కానివ్వండి, చైర్స్ కానివ్వండి, అతి తక్కువ ధరలో లభిస్తుంది. ఇది ఎక్కడంటే నందిపేట దేవమ్మ టెంపుల్ అపోజిట్లో ఉంటుంది. సో గైస్, నేనైతే ఇప్పుడైతే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. చూడండి, ఇది దీంట్లో ఉన్నాయి చూడండి, పిల్లోస్ ఉన్నాయి, బెడ్ కవర్స్ ఉన్నాయి. ఇది కనిపిస్తుంది కదా, బెడ్స్ చూడండి ఎంత బాగున్నాయి. సో గైస్ చూడండి, ఇది డ్రెస్సింగ్ టేబుల్. అన్నగారి దగ్గర అయితే సింగిల్ బెడ్స్, డబల్ బెడ్స్ కూడా లభిస్తున్నాయి. సో ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్కు మీరు కాంటాక్ట్ అయితే చేయొచ్చు. ఇంట్లోకి ఎట్లా వచ్చింది ఇది? అది అక్కడ సందున్నది, సంతకి వచ్చిందా ఎట్లా అర్థం కాలేదు. ఎలుకలు తిన్నట్టున్నది. అదే ఎలుక తిన్నది అది పొద్దు. ఎలుక గొత్తుకెళ్ళి కూడా ఉన్నాయి చూడు. ఇది ఇది ఎప్పుడు పెట్టిరు పోనీ? నిన్ననే నిన్న పెట్టిరా అన్న? ఏదైనా సామాన్లు దొరకకపోతుండే మళ్ళీ కూడా ఉన్నాయి కదా. సో మనం ఇంతకు ముందు కూడా ఇంట్లో ఒక పాము పట్టిన, ఇంట్లో కూడా పట్టిన కోబ్రా, స్పెక్టికల్ కోబ్రా స్నేక్. ఎంత యాక్టివ్ ఉన్నది. సో దీని యొక్క ఫేస్ చూడండి, సన్నగా ఉంది. ఇది తిన్న ఆహారం చూడండి. ఓ అమ్మ, కక్కేస్తుంది కక్కేస్తుంది కక్కేస్తుంది, ఇది ఆహారం కక్కేస్తుంది. దీన్ని మనం బయట తీసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇద్దరు ఇద్దరు కెమెరామెన్ సార్ జల్దీ 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 వెళ్ళిపోదు వెళ్ళిపోదు వెళ్ళిపోదు. దొరుకుతుంది దొరుకుతుంది. ఎటు పోదు ఇద్దరు సార్ ఇద్దరు సార్. ఏ చిన్న ఓ మై గాడ్, దీనికి మనసులో పడతలేదు. అసలు పిన్ని పక్కడం తీసుకో, నికల్ రాసినాయి. హ్యాండ్ గ్లౌస్ వేసుకో. చిన్న గ్రామే ఇది ఏ ఆహారం తిన్నా సరే కానీ ఎక్కువసేపు ఉంచుకోదు. మినిమం 1 అవర్ నుంచి 1.5 అవర్, లాస్ట్ 2 అవర్స్ తీయరాక అందులోనే మెసులుతున్నాం. సో గైస్, ఇలాంటి పాములు కనుక మీకు కనుక కరిస్తే దయచేసి మీరు వెళ్ళాల్సింది డిస్ట్రిక్ట్ హాస్పిటల్. ఆయుర్వేదిక్ మందులు, మంత్రాలు, తంత్రాలు, పసరు అటువంటి చేపేద్దు. సో గైస్, మన దగ్గర ఇక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ దగ్గరలో ఉంది. ఒకవేళ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అవైలబుల్ లేని దగ్గర సో మీరు ఇక్కడ ప్రాథమిక కేంద్ర హాస్పిటల్కి వెళ్ళితే అక్కడ కూడా యాంటీవెనమ్ 24/7 అవర్స్ అవైలబుల్ ఉంటుంది. సో అది కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మనకు యాంటీవెనమ్ అనేది అవైలబుల్ ఉంటుంది. ప్లీజ్ దయచేసి వన్యప్రాణులను చంపద్దు. ఈ భూలోకంలో జీవించే మనకెంత హక్కు ఉందో ఈ వీటిని కూడా జీవించే అంతే హక్కు ఉంటుంది. ఈ పంట పొలాలన్నీ మన ఎలుకలు అనేది మొత్తం నాశనం చేస్తుంటాయి, ఇళ్లలోకి వచ్చేస్తుంటాయి. సో ఎలుకల సంఖ్య బాగా పెరిగిపోతుంటుంది కదా, ఆ వీటిని ఈ స్నేక్స్ అనేవి తింటాయి అన్నమాట. సో మన నేచర్ని బ్యాలెన్సింగ్ చేస్తుంటాయి అన్నమాట. సో ఇగో దీని ఒక పాయిజన్ చూడండి, ఇదిగో వెనమ్. ఇది బైట్ ప్రూఫ్ హ్యాండ్ గ్లోవ్స్. దీని మీద రసల్స్ వైపర్ బయట అయినా ఏం కాదు.
वजन डब्बा అవుతుంది थैला ला ले मसे थैले में डाल देना सो गाइस अरे थैला फटा दिख रहा तो ना रे थैला फटा है उसको फटा रहा तो निकल जाता जी पैरों को बैठ करता है हाँ इसको अब ले जाके छोड़ देंगे ఉండే 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 ఎప్పుడు తీసుకపోయాడు ఎక్స్ సెవెన్ चलो संची लेके पल्टी मारता है हाईलाइट अच्छा था इधर बाद పైన వస్తుందా అరగది ఇది అరగక తీసేస్తారు పాపం తినంగా ఎంతసేపు అయిందో కానీ తిన్న తర్వాత తీసుకపోతే చూడు తిన్న తిండి తెల్లగా చనిపోతుంది ఇవి దానికి వెళ్తలేదు ఎంత నరకం అనుభవిస్తున్నది ఎలకని మింగేసింది ఆయుధ పట్టు పడుతుంది కదా మంచిగా రే యూట్యూబ్లో వస్తుంది పెడతా ఇట్లా తినంగా తింటే కానీ ఎల్లక ఇట్లా చనిపోతాయి దీని కడుపు కూడా పోసుకపోయినది అది ఎల్ల కాదు ఇట్లా వేస్తుంది కదా ఆ సైజ్ పెద్దగా అయిపోయింది గోర్లు కూర్చుకున్నట్టున్నాయి అదే చేసేస్తా వెళ్ళిపోతుంది దానికి కాళ్ళు ఇంకా కాళ్ళు కట్టుకుంటున్నాను
ఆప్తే బండి ఆపు. అన్న బండి ఆపు. సో గాయస్ చూస్తున్నాను, ఈ ఎలుక కనుక కడుపుల నుంచి తీయకపోతే పాము చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఎంత ఇబ్బంది పడుతున్నా చూడండి. ఇది మింగంగా మింగింది, కానీ దీనికి డైజెషన్ కాక ఏం చేస్తుందంటే 1-2 అవర్స్ తర్వాత తీసేస్తుంది. సో ఇది ఇంకా కాళ్ళు అనేవి దాంట్లో తట్టుకపోయినట్టున్నాయి, తప్ప సేఫ్ అది నరకమని. సో ఇప్పుడు దీన్ని బలవంతంగా అయితే మేము తీయాలనుకుంటున్నాం. సో గాయస్ చూడండి ఒకసారి. దమ్మాట కలిసిపోతుంది. లేదు బతుకున్నా చచ్చిపోదు అంత ఈజీగా దాన్ని చావాలి. తను చచ్చిందా? అబ్బారా బాబు, ఎంత హాయమంటున్నా చిన్న వెళ్ళిపోయింది. మామూలుగా లేదు తెలుసా, ఇంకా బాగా దొడ్డుకుండే చిన్న డల్ అయిపోయింది మొత్తం వీక్ అయిపోయింది. మనిషి వామిటింగ్ చేసుకుంటే ఎట్లయితుందో ఆ విధంగా అయిపోతుంది. హుషారైతే ఈ సంచులు వేస్తే కూల్ అయిపోతుంది. చెప్పకన్నదే